కాకమాన్ రాజశేఖర్ గారు రెండు విషయాలు సార్. ఒకటి, ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేకపోయారు వాళ్ళు. 2014 నుంచి 19 వరకు ఇవ్వకపోయినా మీరు ఒక్క ఉద్యోగము ఇవ్వలేదని చెప్పటంలో సక్సెస్ అయ్యారేమో అని అనిపిస్తుంది. దానికి తోడు ఈ ఫీ రియంబర్స్మెంట్ సంగతి, ఈ రెండింటిని కలిపి చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు ప్రసాద్ గారికి, మల్లేశ్వరి గారికి ముందుగా నమస్కారాలు. నమస్తే అండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సార్, కెన్ యూ హియర్ మీ సార్? యా, క్లియర్ క్లియర్ క్లియర్. ఓకే సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటలు కొత్త ఏం కాదు. ఎందుకంటే ఉద్యోగ కల్పన అంటే ప్రతి ఎన్నికలకు ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఆయన క్లారిటీ ఉంది, చెప్పినా చెయ్యడు లేదా చెప్పినా చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి క్లారిటీ ఆయనకు ఉందండి. ఇక్కడ క్లారిటీ రావాల్సింది ప్రజలకే. ఎందుకంటే ప్రతిసారి మోసపోతూ ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో మరి ఆయన చెప్పిన మాట వింటూ ఉన్నారు. గతంలో చూస్తే విశాఖపట్నంలో బిజినెస్ సమ్మిట్ అని పెట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అని చెప్పారండి. దాని కొరకు 100 కోట్లు పెట్టి టికెట్లు మరి వేసి మరి ఫారెన్ నుంచి ఇతర దేశాల నుంచి బిజినెస్ పీపుల్ తీసుకొచ్చేసి ఒక సమ్మిట్ అరేంజ్ చేశారు. కానీ చివరికి సాధించింది ఏంటండి? ఒక కంపెనీ రాలేదు, ఒక ఉద్యోగం రాలేదు. కానీ నేలపైన కూర్చొని కూడా సంతకాలు చేశారు. మరి ఆ రోజు నుంచి కూడా క్లారిటీ విపరీతంగా ఈ మొదటి రోజు ఒక స్టార్ హీరో సినిమాకి ఎలా వస్తారో ఆ విధంగా వచ్చి కింద కూర్చొని కూడా నేలపైన కూర్చొని కూడా ఎంఓఏలు చేసుకునే ఫోటోలు రిలీజ్ అయ్యాయి. నేను ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో చూశాను. ఏం లేక డిస్కౌంట్ ఆఫర్గా అదే కదా సార్. ఇప్పుడు ఎంఓఏలు అంటే అవన్నీ సూట్ కేస్ కంపెనీలు. చాలా వరకు వీళ్ళు మరి వీళ్ళకి సంబంధించిన వీళ్ళు రావడం, ఒక బిల్డప్ క్రియేట్ చేశారు. ఏదో వస్తుంది ఆంధ్రప్రదేశ్కి, ఏదో ఉద్యోగాలు రాబోతున్నాయి, ఏదో కంపెనీలు రాబోతున్నాయి, ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడు రాజధానికి చూడండి, గ్రాఫిక్స్లో చూపించారు కదా అమరావతిని అప్పుడు. అవును, అదే మళ్ళీ ఇప్పుడు చేయబోతా ఉన్నారు. రేపు రాజధాని నిర్మాణం అనేటువంటిది మళ్ళీ చేపట్టబోతున్నారు. ఇప్పుడు కూడా చేయబోతుంది అదే. 67,000 కోట్ల ఉద్యోగాలు కూడా. మరి ఇక్కడ చూడండి, అదేనండి. ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలకి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ అక్కడ రావాల్సినటువంటి ఫలితాలు రావట్లా, కంపెనీలు రావట్లేదు, లేదా ఉద్యోగాలు రావడం లేదు. మీరు చూడండి, చాలా స్పష్టంగా గతంలో చెప్పిన అంశాలనే మళ్ళీ మరి మొన్న 24 ఎన్నికల్లో కూడా చెప్తే ప్రజలు నమ్మారు. అది ఆశ్చర్యం. అది అసలు ప్రజలు ఎలా నమ్ముతున్నారు మరి అనేటువంటి విషయం అర్థం కానిటువంటి అంశం అది. ఎందుకంటే అంత పద్ధతిగా మరి అంత నమ్మకంగా చెప్పగలుగుతాడు ఆయన. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక మొట్టమొదటి సంతకానికి ఒక విలువ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు ఉచిత విద్యుత్ మీద ఆయన ప్రమాణ స్వీకారం రోజే సంతకం పెట్టడం జరిగింది. మరి దాన్ని ఆయన విజయవంతంగా చేయగలిగారు. ఆయన అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీపై తొలి సంతకం పెట్టారు. ఏమన్నా జరిగిందా? రైతు రుణమాఫీ సార్, అది అయ్యే పని కాదు. 58,000 కోట్ల పైబడినటువంటి అంశము, అది జరిగే పని కాదని 14 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమలు కానిటువంటి వాగ్దానాలు కాదు సార్, దగ్గర 74,000 కోట్లు అమలు కానిటువంటి అంశం అని చెప్పేసి. అవును సార్, అవును సార్. అలాగే అంటే అది కాస్త వడ్డీ కాబోయి 1,25,000 కోట్లు అయింది సార్. వడ్డీతో కూడా కలిపితే అంతవరకు పోయినా కూడా మరి చెల్లించలేదు. మరి అది ప్రజలు గమనించారు. మళ్ళీ ఇప్పుడు కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూస్తే చూడండి, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రేపు పెద్ద ఉద్యమం జరగబోతా ఉంది. మరి విద్యార్థులకి సంబంధించినటువంటి అంశం అది. ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం కూడా ఏ విధంగా చెప్పారండి? ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఈ రోజుకి అతిగతి లేదు. మరి ఫీజు రియంబర్స్మెంట్ చూస్తే 4,600 కోట్లు బకాయిలు చెల్లించుకుంటూ వదిలే మళ్ళీ తీరా చూస్తే ఇప్పుడు 700 కోట్లు విడుదల చేస్తున్నట్టుగా ఒక ప్రకటన చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి చూస్తే
మరి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ లేకపోతే నిరుద్యోగ భృతికి సంబంధించి కానీ మెగా డిఎస్సి కానీ ఏ అంశంలో చెప్పమనండి ఒక అంశంలోని. అదేమంటే వైసీపీ వదిలినటువంటి బకాయిలు అంటారు. మరి వాళ్ళు ఎలా వదిలారు బకాయిలు? 1700 కోట్లు వాళ్ళు వెళ్తా వదిలిపెట్టారు కదండి బకాయిలు. మరి ఆ బకాయిలు చెల్లించాం కదా. ప్రభుత్వం నుంచి స్పందిస్తే ఒక ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షం ఒక కార్యక్రమం తీసుకుంది, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ఒక నిరసన వ్యక్తం చేయాలి, ఫీజు రియంబర్స్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షం ఒక ప్రయత్నం చేస్తుంది, పొలిటికల్ పార్టీలు కాబట్టి ఏదో న్యాయం జరుగుతుందేమో విద్యార్థులకని. ఆంధ్రజ్యోతికి ఏమైంది? ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన బకాయిలు, ఆయన ఆవేశపడిపోతున్నారు, ఆంధ్రజ్యోతి ఆవేశపడిపోయి రాసేసుకుంటూ ఉంది. టీడీపీ నాయకులు కదా స్పందించాలి, కూటమి నాయకులు కదా స్పందించాలి, ప్రభుత్వం కదా స్పందించాలి. గుణవిందగించి కదా సార్ ఇది ఇప్పుడు సార్ ఇక్కడ పరిపాలన కూటమి కాదు సార్ ఇక్కడ చేస్తుంది. కొన్ని పత్రికలే పరిపాలన చేస్తున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో, అది గమనించాలని కోరుతున్నాను నేను. ఓకే, పత్రికలకి ఉత్సాహం ఎక్కువ. ఇప్పుడు ఈ కూటమి కన్నా మీరు చూడండి, కూటమి ప్రకటించక ముందే మాట్లాడక ముందే ఉదయాన్నే ఫస్ట్ పత్రికల్లో వస్తాయి చూడండి ఏదైనా సరే వార్తలు. అవును, దాన్ని చదువుకొని వీళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కూటమి నాయకులు అందువల్ల అంతేనండి పరిపాలన చేస్తుంది పత్రికలండి. కొన్ని పత్రికలు మాత్రమే పరిపాలన చేస్తున్నాయి ఇక్కడ. కాబట్టి ఆ పత్రికలకు అనుగుణంగా ఈ కూటమి నడుచుకుంటుంది అనేటువంటి మాట వాస్తవం సార్ ఆంధ్రప్రదేశ్లో. రైట్. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి తప్పైనా ఒప్పైనా ప్రజల మధ్యలకు మాత్రం ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం ఈ పత్రికలు చేస్తూ ఉంటాయి నిత్యం. అది ఈ రోజు విషయం కాదు సార్. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కూడా మరి ఇదే పత్రికలు మరి ఆ ప్రభుత్వానికి ఆయనకి వ్యతిరేకంగా మరి కొనసాగించినాయండి ఆయన ఉన్నంత కాలం. అది అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ దిగొస్తుంది అనుకుంటున్నారా? పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి సార్. ఖచ్చితంగా దిగి రావాలి సార్. దిగి రాకపోతే ప్రజలే దింపుతారు సార్. ఏది శాశ్వతం కాదు. వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అది ఎప్పుడైతే అది ఫెయిల్ అయ్యారనేటువంటిది ప్రజల్లో ఒక వచ్చేసింది ఆ ఆలోచన. ఇప్పటికే వచ్చింది 1 సంవత్సరం లోపలే. ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కానీ ఏ ఒక్క ప్రభుత్వం కానీ అతి కొద్ది మాసాల్లోనే ఈ విధంగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అయినటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు చూడలేదండి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా స్పష్టంగా మరి అన్ని వర్గాలను కూడా మోసం చేసినటువంటిదండి. అన్ని వర్గాలు, ఒక వర్గం కాదు. రైతులనైనా, మహిళలనైనా, ఉద్యోగస్తులనైనా, విద్యార్థులనైనా ఒకళ్ళని కాదండి. ఈరోజు చూడండి ఇక్కడ ఇప్పుడు అనేక మంది ఉద్యమాలు ఇప్పుడే ప్రారంభమైనవి ఈ రాష్ట్రంలో. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలే కూలగొడతారండి.